ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి బొక్క బోర్ల పడింది. సొంత మైదానంలో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో సమిష్టిగా విఫలమై చెత్తాటకు కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ కు దిగిన ఆర్సీబీ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 153 పరుగులకి కుప్పకూలింది. అయితే నయా సెన్సేషన్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అంతర్జాతీయ అనుభవం లేని మయాంక్ యాదవ్ బౌలింగ్ లో దుమ్ము రేపితే ఎంతో అనుభవం ఉన్న సిరాజ్ భాయ్ చేతులెత్తేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులు కూడా మహమ్మద్ సిరాజ్ పై ఫైర్ అవుతున్నారు. కేవలం బ్యాటింగ్ తోనే ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవలేరు, ప్రత్యర్థులను బౌలింగ్ తోనూ కట్టడి చేయాల్సింది. భారీ స్కోర్లు చేసినా బౌలింగ్ లో విఫలమైతే మ్యాచ్ కోల్పోవడమే. ఇలాంటి పరిస్థితి బెంగళూరు జట్టులో ఉంది. ప్రస్తుత టీమిండియా సీనియర్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ లో తేలిపోతున్నాడు. ఆర్సీబీ జట్టుకు బౌలింగ్ నాయకత్వం వహించాల్సిన సిరాజే భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మిగతా బౌలర్లు కూడా మనోడి రూట్ లోనే ఫాలో అవుతున్నారు. లక్నోపై 4 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 1 వికెట్ తీసి 47 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో 4 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 3 వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 4 మ్యాచ్ల్లో ఓవర్ కి 10కి పైగా పరుగులు సిరాజ్ బౌలింగ్ లో దండుకున్నారు. ఓ ఇంటర్నేషనల్ బౌలర్ ఇలాంటి చెత్త గణాంకాలు నమోదు చేయడం ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే టీ20 ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న ఈ ఐపీఎల్ లో వారి ప్రదర్శనను బట్టి టీ20 వరల్డ్ కప్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. దీంతో సిరాజ్ ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఇలాంటి ప్రదర్శనను కొనసాగిస్తే మాత్రం అతడి ప్లేస్ లో మయాంక్ యాదవ్ ను టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా, షమి తర్వాత పేరున్న పేసర్ సిరాజ్ ఇలాంటి బౌలర్ ప్రస్తుత ఐపీఎల్ లో విఫలమవుతుండడం అతనికే భారీ నష్టం. ఓ పక్క మయాంక్ యాదవ్ కట్టుదిట్టంగా బంతులు విసురుతూ అందులోనూ 150కి పైగా గుడ్ లెంత్ తో బంతులు విసురుతున్నాడు. అలాగే నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో మయాంక్ యాదవ్ రూపంలో సిరాజ్ కు డేంజర్ బెల్ స్టార్ట్ అయింది.